కర్ణుడు దానగుణం కలవాడు, వీరగుణం కలవాడు, సూర్యుడిగా ప్రకాశించినవాడు. అందుకనే దానవీర సూరకర్ణుడిగా పేరు పొందాడు. భారతదేశంలో ప్రత్యేకత ఉన్న పాత్రే కాదు, ప్రాధాన్యత ఉన్న పాత్ర. అందుకనే కర్ణుడు లేని భారతమా అని నానుడి వచ్చింది. స్నేహానికి చిరునామా కూడా కర్ణునిదే. దానవీర గుణాలకే కాదు, విషాదానికి అతడే. కర్ణుడి చావుకి 100 కారణాలు తెలియాలంటే పుట్టుక నుండి చావు వరకు అడుగడుగునా స్వార్థాలతో శాపాలతో నిండి ఉన్న అతని కలత తెలుసుకోవాల్సింది. కర్ణుని కన్న తల్లి కుంతి దుర్వాసుడిచ్చిన వరాన్ని పరీక్షించి సూర్యుని వల్ల కర్ణుని కన్నది. పెళ్లి కాకుండా బిడ్డని కనడం వల్ల గంగలో వదిలిపెట్టింది. అధిరథుడనే సూతుకుడికి దొరికాడు. అతని భార్య రాధ పెంచిన తల్లి అయింది. రాధ పెంచింది కాబట్టి రాధేయుడైనాడు. సూర్య తేజస్సుతో సహజ కవచ కుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడైనాడు. సూతకులపు వాడిగా కర్ణునికి ధనుర్విద్యను నేర్పిన బ్రహ్మణుడని అబద్ధం చెప్పి నేర్పిన విద్య మిగల్లేదు. పరశురాముడు కర్ణుడి వడిలో తల పెట్టుకుని నిద్రిస్తున్న వేళ కీటకం తొడను తొలిచింది. రక్తం స్రవిస్తున్న గురువుగారు లేస్తారని ఓపిక పట్టాడు. లేచి చూసిన పరశురాముడు సహనం వల్ల బ్రహ్మణుడివి కాదని గ్రహించి అసలు విషయం తెలుసుకొని శపించాడు. అవసరం వచ్చినప్పుడు నువ్వు నేర్చుకున్న విద్య నీకు జ్ఞాపకం రాదు, పనికి రాదు అని కులం తక్కువని అర్జునునిపై పోటీకి దిగిన కర్ణుని కృపాచార్యుడు కాదన్నాడు. కానీ దుర్యోధనుడు కర్ణుని అంగరాజ్యానికి అధిపతిని చేసి అవమానాన్ని అధిగమించడమే కాదు, రాజపుత్రులతో సమానమైన హోదా కల్పించాడు. కర్ణుడు దుర్యోధనుని తన స్నేహితునిగా భావించి చివరకు అతని వైపే నిలబడ్డాడు. కన్న మమకారానికి కాదు కదా, దేనికి లొంగలేదు. అయితే దుర్యోధనుని ఎత్తుగడలను కాదని యుద్ధం ద్వారానే విజయం సాధించాలని రాజనీతిని నమ్మి నడిచాడు. స్నేహితుని అభీష్టము తెలిసి కౌరవ పాండవుల మధ్య సంధిని కాదన్నాడు. దాంతో భీష్ముని వల్ల నిష్ఠూరం పడ్డాడు. యుద్ధంలో భీష్మునికి సాయపడనని చెప్పి చివరి వరకు ఆ కురవృద్ధునితో మౌనంగానే ఉన్నాడు. రాయబారిగా వచ్చిన కృష్ణుడు కర్ణుని రథం ఎక్కించి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి ధర్మరాజు కన్నా నీవే పెద్దవాడివని, నీకే పట్టాభిషేకమని, పాండవులతో కలవమని ఆశ చూపాడు. కాదన్నాడు కర్ణుడు. ధర్మరాజుకే ఆ హక్కు గెలిస్తే ఉంటుందన్నాడు. అన్నీ తెలిసి కుంతిని గాని పాండవులను గాని దూషించలేదు. తర్వాత కుంతి యుద్ధ సమయంలో రహస్యంగా కలిసినప్పుడు అంతే, గెలిచినా ఓడినా దుర్యోధనునితోనే ఉంటానన్నాడు. అయితే కర్ణుడికి కన్నపేగును కన్నీరును చూపించి ఒక్క అర్జునునికి తప్ప మరెవరికి ప్రాణహాని తలపెట్టననేలా మాట తీసుకుంది కుంతి. అందుకే యుద్ధంలో ధర్మరాజు సహదేవులను చంపే అవకాశం వచ్చినా వదిలేశాడు కర్ణుడు. ఘటోత్కచుని వంటి రాక్షస జాతి వీరుడిని చంపింది కర్ణుడే. సారథిగా ఉండాల్సిన శల్యుడు సూతపుత్రుడని కర్ణుని అవమానించాడు. దుర్యోధను వల్ల సారథిగా ఉన్న నిత్యము కర్ణుని తక్కువ చేసి శత్రువులను ఎక్కువ చేసి కర్ణుని ఓటమి కారకుల్లో ఒక్కటయ్యాడు. తండ్రి ముందే హెచ్చరించిన మారువేషంలో అర్థించిన ఇంద్రుని కవచకుండలాలు కోసి ఇచ్చాడు. ఇంద్రుడు సహితం కర్ణుని త్యాగానికి తలదించుకున్నాడు. కొడుకు అర్జునుడిని కాపాడాలన్న స్వార్థంతో ఇంద్రుడు ఇలా చేశాడు. కవచకుండలాలున్నంత వరకు కర్ణుణ్ణి ఎవరూ గెలవలేరు. యుద్ధంలో ఉండగా సారథి శల్యుడు లక్ష్యాన్ని తప్పిస్తుండగా మరోవైపు రథచక్రం భూమిలోకి దిగింది. దానికి కారణముంది. పరశురాముని దగ్గర విద్య నేర్చుకున్న సమయంలో కర్ణుడు తెలియక వేసిన భావం ఆవు ప్రాణాలు తీసింది. అది యాగధేనువు. దాంతో ఆ బ్రహ్మణుడు యుద్ధంలోని రథచక్రం భూమిలోకి కృంగిపోతుంది అని శపించాడు. ఆ సమయంలోని శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం అర్జునుడు రథం ఎత్తుతున్న కర్ణుని బాణమేసి చంపాడు. కర్ణుడికి వసుసేనుడు అని పేరు పెట్టిన కర్ణుడిగానే లోకం చెప్పుకుంది. కవచకుండలాలు కోసి ఇవ్వడం వల్ల, అంటే కర్తనం చేయడం వల్ల కర్ణుడు అని పేరు అచ్చమైన నిర్వచనమైంది. అవమానాలు అధిగమించి స్నేహానికి ప్రాణమిచ్చి దానానికి తనని మించిన వారు లేరని కర్ణుని కథ మనకు చెప్తుంది.